ప్రభుత్వ వైద్యంలో మార్పు వచ్చింది. సర్కారు దవాఖానాలకు రావాలంటే భయపడే ప్రజలు ఇప్పుడు చికిత్స కోసం బారులు తీరుతున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సర్కారు దవాఖానా వైద్యులు సిబ్బంది సేవలను అందిస్తున్నారు. బాలింతలకు కేసీఆర్ కిట్తో పాటు నగదు అందిస్తుండటంతో గర్భిణులు ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఆశ్రయిస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాలు, అరకొర మౌలిక వసతులతో అస్తవ్యస్తంగా ఉండే ప్రభుత్వాసుపత్రులు ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులను మరిపిస్తున్నాయి. నూతన పారిశుద్ధ్య విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు అంతటా మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఆసుపత్రులకు రంగులు వేయడంతో పాటు కాంతివంతమైన లైట్లు అమర్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా గోడలపై ఆకట్టుకునే బొమ్మలు చిత్రించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పనితీరులోనూ మార్పులు వచ్చాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సర్కారు దవాఖానాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి ముఖ చిత్రం మారిపోయింది. అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకొచ్చాయి. 1,10,00,000తో అత్యాధునిక ప్రయోగశాల, 80 లక్షలతో ఆటో అనలైజర్ రోగ నిర్ధారణ పరీక్షల పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా గంటకు 800 రక్త పరీక్షల ఫలితాలు వస్తాయి. గతంలో కేవలం 7 రక్తశుద్ధి పరికరాలుండగా వాటిల్లో 4 మరమ్మతులకు గురయ్యాయి. మూత్రపిండాల రోగుల అవస్థలు గుర్తించి ఒకేసారి 18 పరికరాలను కొనుగోలు చేశారు. రోగుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం, కాలక్షేపం కోసం టీవీలు ఏర్పాటు చేశారు. మంచినీరు, చిరుతిళ్ల వంటివి కూడా అందిస్తున్నారు. ఇటీవలే ఓ దాత మరో 12 రక్తశుద్ధి పరికరాలను గాంధీ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. ఐసీయూలోనూ అదనంగా 6 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు మెరుగుపడటంపై రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేరే హాస్పిటల్ తిరిగి మరీ ఇక్కడికి వచ్చాము. మేము చాలా సఫర్ అయ్యే వచ్చాము. ట్రీట్మెంట్ చాలా బాగా అందింది. ఇక్కడ చాలా బాగుంది. చాలా 24 అవర్స్ కష్టపడుతున్నారు సిబ్బంది, డాక్టర్స్ 24 అవర్స్ కష్టపడుతున్నారు. మేము చూస్తున్నాం. అన్నం కూడా పెడుతుండ్రు, పాపను కూడా మంచిగా చూస్తుండ్రు. రాత్రి పగలనుకుంటా మేము గుట్ట కింద దవాఖాన పోయినాం సార్, మాది వరంగలే. అందులో పోతే ఒక పేషెంట్ కూడా, ఒక డాక్టర్ కూడా పట్టించుకోవాలి. ఇక్కడ కన్న తల్లి లెక్క చేసిండ్రు తెలుసా. ఓ రాత్రి పగలనుకుంటా డ్యూటీలు కూడా మంచిగా చేస్తున్నారు సారు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మంచిగా ఉంది సారు, మంచిగా ఉంది. డాక్టర్ అమ్మరు కూడా మంచిగా చూసుకున్నాను. మంచిగా ఆపరేషన్ చేసిండు నిన్న. మంచిగా ఉన్నా ఇప్పటికైతే దేవుని దయ వల్ల. పేగు జారింది నాకు, మరి అది ఎప్పుడు రాకుండా వాళ్ళ కడుపు చల్లగా ఉండ, వాళ్ళు దేవునికి దీవెనలు ఇయ్యా. 3 రోజులు అవుతుంది ఆపరేషన్ అయ్యి. బాబు తొందరగానే హుషారుగా అయిండు. మాకు చాలా ధైర్యం వచ్చింది. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు సార్. నిజం, మేము అసలు మా బాబుకు ఎలా ఉంటుందని మేము మస్తు భయపట్టినాం సార్. కానీ మా బాబు చాలా హుషారైండు. మా బాబు మంచిగా ఉన్నాడు. మాకు బాగా నచ్చింది కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్. అంటే తెలియని వాళ్ళకైనా చెప్పాలని కూడా అనిపిస్తుంది మాకు సార్. మా బాబుకి లివర్కి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు మంచిగా చేయలేదండి. లోపల మొత్తం ఇన్ఫెక్షన్ ఉందంటే ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చాము. ఈ హాస్పిటల్కి వచ్చినాక మాకు కొంచెం సంతృప్తికరంగా ఉంది. హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ మంచిగా ఉన్నది అనిపిస్తుంది. నిమ్మలంగా అయినా మంచిగా మా బాబు మంచిగా అయితే చాలని మా ఆలోచన అండి. ప్రైవేట్ హాస్పిటల్లో 3 లక్షల వరకు ఖర్చు పెట్టినాం, అయినా తగ్గలేదు. ఈ హాస్పిటల్కి వచ్చినాక మాకు ఒక నమ్మకం అనేది కలిగింది. 40 పడకలతో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 5 కోట్ల రూపాయలతో 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు. రోగుల పర్యవేక్షణ కోసం 3 నర్సింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. గతంలో రోజుకు 2,000 వరకు వచ్చే రోగుల సంఖ్య ఇప్పుడు 3,000కు చేరింది. 2 ఏళ్ల క్రితం వరకు ఆసుపత్రిలో పడకల సంఖ్య 1,500 ఉండగా ఇప్పుడు 2,000కు పెంచారు. నెలకు సుమారు 8 లక్షల మందికి పైగా రోగులకు సేవలందిస్తున్నారు. రోగుల సౌకర్యార్థం మరిన్ని సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు.
గైనిక్ ఓపీ, యాంటీనేటల్ ఓపీ సుమారు 300-400 మధ్యలో ఉంటుంది. ఇది వరకు 100-200 మధ్యలో ఉండేది. ముఖ్యమంత్రి గారి పథకాల వలన మాకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందండి. నార్మల్ డెలివరీస్ ఆల్మోస్ట్ 70 దాకా అవుతున్నాయి. 70-80% నార్మల్ డెలివరీలే. మరి సిజేరియన్ సెక్షన్ కూడా మేము 25-30% ఎందుకు ఉంటుంది అంటే లాస్ట్ స్టేజ్లో బిడ్డ అడ్డం తిరిగిందనో, కనలేకపోయినారనో, బ్లీడింగ్ ఎక్కువ అయిపోయినారో నిజంగానే సిజేరియన్ సెక్షన్ చేసి తీసేయాల్సి వస్తుందన్న. ఆపరేషన్ థియేటర్స్ 27 థియేటర్స్లో ప్రతిరోజు కనుక కలుపుకుంటే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ 250 పైగా 250 వరకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎలెక్టివ్ ఆపరేషన్స్ 180 నుంచి 200 వరకు ఎలెక్టివ్ ఆపరేషన్ జరుగుతుంది. గాంధీ హాస్పిటల్లో ఉన్న వైద్యులు, సిస్టర్సు, పారామెడికల్ స్టాఫ్, మా దగ్గర పనిచేసే 4th క్లాస్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సిస్టమేటిక్గా చాలా దీక్షతోటి పనిచేయడం జరుగుతుంది. మాతా శిశు సంరక్షణ ధ్యేయంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకుంటే 12 నుంచి 13 వేల రూపాయలను తల్లులకు అందజేస్తున్నారు. తల్లి బిడ్డలకు 16 రకాల వస్తువులను ఇస్తున్నారు. ఈ పథకానికి ఆకర్షితులైన గర్భిణీలు పెద్ద ఎత్తున తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 3,80,000 మంది గర్భిణీలు కేసీఆర్ కిట్ కింద నమోదయ్యారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 29% ప్రసవాలుంటే ప్రస్తుతం 40% పెరిగింది. తొలి 2 ఏళ్లలో మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేయగా మరో 15 ఐసీయూల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు రక్తశుద్ది కేంద్రాలను విస్తరించేలా చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 39 కొత్త రక్తశుద్ది కేంద్రాలను నెలకొల్పారు. 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరాలు, నిర్ధారణ పరీక్ష పరికరాలను ఆసుపత్రుల్లో సమకూర్చారు. 5 నెలల నుంచి నెలకు రమ్మంటారు. 8 నెలల నుంచి 15 రోజులకు ఒకసారి దినాల పడ్డప్పుడు వారం చెకప్ల కోసం చెకప్లు చేస్తున్నారు. వారం ఇక నర్సులు, డాక్టర్లు అందరూ మంచిగా చూస్తున్నారు. ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకి కూడా మంచిగా అన్నము, పాలు, పొద్దుగాల నాష్టా అన్ని ఇస్తున్నారు. ఇక్కడ అన్ని బాగానే చూస్తున్నారు. టెస్టులు అన్ని చేస్తున్నారు ఫ్రీగానే. కేసీఆర్ కిట్ కూడా ఇస్తున్నారు, మందులు కూడా ఇస్తున్నారు. డాక్టర్ కూడా టైంకే ఉంటున్నాడు, బాగా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ అందరూ బాగానే చూసుకుంటున్నారు. మస్తు ఓపికగా మేడం వాళ్ళు అది ఏమి కూడా కోపం చేయకుండా. నేను అనుకున్నా అయ్యో నేను బతకను కావచ్చు, 4 బాటిల్లో బ్లడ్ కావాలన్నారు కదా అని అనుకున్నాను. కానీ అట్లాంటిది ఏం లేకుండా మేడం నన్ను సిజేరియన్ చేసి బాగానే ఉంది. మా బేబీ కూడా బాగానే ఉంది సార్. ప్రైవేటు వైద్యం రోజురోజుకు ఆకాశాన్నంటుతోంది. చిన్న సమస్యతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లినా లక్షల్లో బిల్లు చెల్లించాల్సి వస్తోంది. క్రమంగా ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మెరుగుపడటంతో ప్రజల ఆలోచన ధోరణి మారింది. ఇప్పుడు చాలా మంది చికిత్స కోసం సర్కారు దవాఖానాలని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 20% మేర ఆదాయం తగ్గిపోయినట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో 3 ఏళ్ల క్రితం ఏడాదికి 60 కాన్పులు జరిగేవి. ప్రస్తుతం సేవలు మెరుగుపడటంతో 3.5 నెలల్లోనే 600 ప్రసవాలయ్యాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య రోజుకు 300 వరకు నమోదవుతోంది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా పరంగా సీసీ కెమెరాలు అమర్చారు. అత్యవసరమైతే రోగులను తరలించడానికి అంబులెన్స్, గర్భిణీల రాకపోకల కోసం అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేశారు. మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ రోజు చెకప్ కూడా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. పిల్లలు కూడా బాగా చూస్తున్నారు. అన్ని మంచిగా సహకారం ఇస్తున్నారు. కేసీఆర్ 5,000 ఇస్తున్నారు. ఫుడ్ ఏ టైం ఎప్పుడు పిలిచినా చూసుకుంటారు. 2015లో డెలివరీస్ 275 అయినాయి. 2016లో 554. ఈ కేసీఆర్ కిట్ పెట్టడం వల్ల ఇంకా ఈ మంత్ 6 monthsలోనే 600 అబోవ్ డెలివరీస్ అయినాయి. వాళ్ళు పేషెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నీట్గా ఉండదు, కొంచెం వాళ్ళు కసిరిస్తారు, స్టాఫ్ వాళ్ళు డాక్టర్స్ పట్టించుకోరు, అంత సరిగ్గా చూడరు వాళ్ళు అన్న అపోహ ఉండేది. అది మేము నెమ్మదిగా అంటే వాళ్ళని మంచిగా మాట్లాడి మా హాస్పిటల్ నీట్గా ఉంచుకొని వాళ్ళకి అంటే వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా అవి విని ఓపిక్గా క్లారిఫై చేయడం వల్ల వాళ్ళకి నమ్మకం కలిగింది. అంటే మేడం వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎప్పుడు ఉంటారు అని.
జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సేవలు మెరుగుపడటంతో యాదాద్రి, సిద్దిపేట జిల్లాల నుంచి రోగులు తరలివస్తున్నారు. రోజుకు 700 మంది రోగులు వైద్య సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. నెలకు 250కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అధునాతన రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే ప్లేట్లెట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ల్యాబ్ ఫర్ లైఫ్ అనేది ఆల్మోస్ట్ ఇండియాలో 10-15 ఉన్నాయి. అది మనకు జనగామ పట్టణానికి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల మన దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా కూడా మన ప్రిమిసెస్లో జరిగేటట్టు మనం చర్యలు తీసుకొని దాని కొరకు ఒక పెథాలజిస్ట్ని కూడా మేము అపాయింట్ చేయడం జరిగింది. ఆయన నేతృత్వంలో మంచి నాణ్యమైన విధంగా అన్ని రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా, ఎంత పర్యవేక్షణ ఉన్నా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం దారుణంగా మారాయి. వైద్యులు పట్టించుకోకపోవడం, వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం లోపించడం వల్ల రోగులకు తిప్పలు తప్పడం లేదు. స్టేషన్ ఘన్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అధునాతన శస్త్రచికిత్స, ప్రసవ గదులను నిర్మించారు. గతేడాది నెలకు సగటున 25 వరకు సహజ కాన్పులు జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నెలకు సగటున 8 ప్రసవాలు కూడా జరగలేదు. రోగుల సంఖ్య పెరిగినా ఉన్న సిబ్బందితోనే మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు పేరు తెస్తున్నారు వైద్యులు. ఖాళీలను భర్తీ చేసి మానవ వనరుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా వైద్య విభాగంలోని అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మరింత మెరుగయ్యే అవకాశముంది.